వెల్కమ్ టు ఐబీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో రైతులు పడిన కష్టాలు, అవమానాలు చూశానన్న సీఎం. హైదరాబాద్ తరహాలో అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ. జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తోందన్న కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓటర్ ఐడి కార్డులు పంచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడి. ఇప్పుడు దొంగ ఓటర్లను నమోదు చేయించి గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్య. చేయని తప్పుకు శిక్ష అన్యాయం అంటూ కోటా వినూత కన్నీళ్లు. తప్పుడు ప్రచారంతో బాధపడుతున్నారని కోటా వినూత వీడియోలో స్పందన. మేము చంపామని వార్తలు తప్పు అని స్పష్టం. త్వరలో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానన్న కోటా వినూత. మేడారం అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి సమీక్ష. భక్తుల సదుపాయాల పనులు సమయానికి పూర్తి చేయమన్న ఆదేశం. మహాజాతర ఏర్పాట్లపై అధికారులు మంత్రి సమీక్ష. నాణ్యతతో పనులు చేయాలని సూచించిన మంత్రి పొంగులేటి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తన ప్రభుత్వంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయని గుర్తు చేశారు. ప్రత్యేకంగా అమరావతి నగర ప్రణాళికలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేసి భూములు అందించడం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమని అన్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదమైందని, ఇతర ప్రాజెక్టుల కోసం కూడా ప్రజల భాగస్వామ్యం మరియు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని కట్టు, 100 ఎకరాల్లో కట్టు, 50 ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు. అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఇట్లనే నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను, మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగు వారికి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని, అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశంలో రాజధాని కట్టలేము. హైదరాబాద్లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి. మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా. దానికి కారణం నిజాం పరిపాలనలో అక్కడంతా కూడా డెవలప్ కాలా. గుర్రాలన్నీ కూడా అక్కడ గ్రేజింగ్ పెట్టేవారు, మొల్చేది. అలాంటి ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టిపోయారు. అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేసి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బైగనికే బాతే అని చెప్పినా హైదరాబాద్ ప్రజలు ఆ మాట వినలేదు. అందుకే నగరంలోని అన్ని సీట్లు బీఆర్ఎస్ కి దక్కాయని వ్యాఖ్యానించారు. ఊర్లలో ప్రజలు రేవంత్ మాటల్లో నమ్మి ఓటు వేయడం వల్ల ఇప్పుడు మోసపోయామని అవగాహన వ్యక్తం చేస్తున్నారు.
నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే హైదరాబాద్ వాళ్ళు నమ్మలే. మీరు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే. ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు. అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పచెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి, హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు. కానీ ఊర్లల్లా ఈ బైగన్ కే బాతని కొంతమంది నమ్మిరు, ఈ బైగన్ గాళ్ళని కొంతమంది నమ్మిరు, నమ్మి మోసపోయినరు. ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు. మీరు చూస్తున్నారు, యూట్యూబ్లలో తిరుగుతున్నాయి, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. ఈ బైగన్ కే బాతే అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తా, నేను 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు, ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు. నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. మీరు దయచేసి మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ ప్రచారంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చోటు చూడకుండా ఓట్లు వేస్తే ఇళ్లపై బుల్డోజర్లు వచ్చేసే పరిస్థితి ఏర్పడొచ్చని శ్రేణులకు హెచ్చరించారు. హైడ్రా సమస్యలు పరిష్కరించాలంటే కాంగ్రెస్ ఓడిపోవాల్సిన అవసరం ఉందని, హైడ్రా బంద్ కావాలంటే స్థానిక అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలవాలని అభిప్రాయపడ్డారు. नहीं तो क्या बोलता हूं मैं, घना थोड़े तो भी कांग्रेस को वोट डाले और थोड़ तुम बोलता। जुबली हिल्स में जितने भी बस्ती हैं वहां फिर इलेक्शन होने के बाद अगर से कांग्रेस जीते तो बुलडोजर आपके गली में आ जाएगा। बुलडोजर नहीं आना है, घर नहीं तोड़ना है, कांग्रेस को सबर सिखाना है, हमारे मागंटी सुनीतम्मा जी को जिताना है। ये आप सब बस्ती में अपने लोगों को बताइए, सब घर घर में जाके समझाइए। జనసేన బహిష్కృత నాయకురాలు కోటా వినూత వీడియో ద్వారా తన భావాలను వ్యక్తం చేశారు. మనసు నిండా పుట్టెడు బాధ ఉంది, చేయని తప్పుకు జైలుకు వెళ్లినందుకు మాకు బాధ లేదు, కానీ మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోందని ఆమె తెలిపారు. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, క్లీన్ చిట్ తో బయటకు వచ్చే విశ్వాసం ఉందని చెప్పారు. ప్రస్తుతం చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని, త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని ఆమె పేర్కొన్నారు. మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. మీ వినూత కోట. కల్తీ మద్యం సమస్యపై మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించబడింది. నగరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో నారా వారిసారా, నారా పాలన నశించాలంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మాజీ మంత్రి రోజా నివాసం నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ ఎక్సైజ్ సిఐ కార్యాలయం వద్ద ముగిసింది. అక్కడ ఎక్సైజ్ సిఐకి సమస్యలను వివరించే వినతిపత్రం అందించిన మాజీ మంత్రి రోజా కల్తీ మద్యం వ్యాప్తిని నిరోధించేందుకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వాళ్ళు చేసిన తప్పుని కర్మ వాళ్ళకి కొట్టింది, సాక్ష్యాధారాలతో దొరికేలా చేసింది. ఈ దొరికి ప్రజల మధ్యలో దోషిగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే
దొరికిన జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కోవట్టంట. మరి నువ్వెందుకయ్యా టికెట్ ఇచ్చావు? గతంలో నీ పార్టీలో గెలిచి మళ్ళీ నెక్స్ట్ టైం 2019లో ఓడిపోయిన శంకర్ యాదవ్కి ఎందుకు ఇవ్వలా? అంటే దొరికితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దొరకకపోతే తెలుగుదేశం జనసేన వాళ్ళ. అంటే ఈరోజు తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లావు కృష్ణ గారు కానివ్వండి, వేమిరెడ్డి శాంతి గారు కానివ్వండి, వేమిరెడ్డి ప్రభాకర్ గారు కానివ్వండి, మాగుంటి సుబ్బరామరెడ్డి గారు కానివ్వండి, ఆనం గారు కానివ్వండి, అలాగే సుభాష్ గారు, అలాగే గొలుసు పారసారు, వీళ్ళంతా కోవట్లేనా వైఎస్ఆర్సీపీ? సో సిగ్గొచ్చేటు చంద్రబాబు నాయుడు. అనుభవం ఉంది అని చెప్తున్నావు. నీ అనుభవం అవినీతికి, నీ అనుభవం ప్రజల్ని దోచుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదని మరోసారి నిరూపించబడింది. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు నీ ఏపీ స్టేట్లో ఈ విధంగా కల్తీ లిక్కరు ఇంత పెద్ద ఎత్తున మరి దొరికితే దేశంలో అందరూ కూడా తుపుక్కున ఉంచుతున్నారు. కానీ నువ్వేమో సిగ్గు లేకుండా మాకు సంబంధం లేదు, నేను సిట్టు ఎంక్వైరీ చేస్తానని చేతులు దులుపుకుంటున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని జరిగాయి స్కాములు. నువ్వు వేసిన ఏ సిట్ అయినా ఎప్పుడైనా విచారణ జరిపి న్యాయం చేసిందా? దోషుల్ని శిక్షించిందా? నీ సిట్టు నీ చేతిలో, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్న విధంగా ఉంది తప్ప ఉపయోగం లేదు. దీంట్లో లోకేష్ నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, పవన్ కళ్యాణ్ వరకు, కొల్లు రవీంద్ర వరకు ముడుపులు అందాయి కాబట్టే వీళ్ళు 16 నెలలు విచ్చలవిడిగా 1000 కోట్లు దోచుకున్నారు. అందుకే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని మేమందరం కూడా మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కల్తీ మద్యం వ్యాప్తిని నిరోధించడానికి వైసీపీ పిలుపు మేరకు సోమవారం మచిలీపట్నం బైపాస్ రోడ్లోని ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్తీ మద్యం కోసం నైతిక బాధ్యత వహిస్తూ కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలి. 16 నెలలుగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర వెంటనే 16 నెలలుగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలి. 16 మాసాలుగా రాష్ట్రంలో కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలి. 16 మాసాలుగా రాష్ట్రంలో కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఇటీవల పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు పరిస్థితుల్లో ప్రజలకు సంపద సృష్టిస్తామని చెప్పి ఇప్పుడు అదే సంపదను కొందరు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని గాలి తాకి గంగలో కలిపారనే బాధ్యతలు ఉన్నట్లు కూడా నాని వెల్లడించారు. కల్తీ మద్యం నిందితుడు జనార్దన్ రావుని గురించి ఆయనకి సంబంధించిన ప్రభుత్వంలో కొందరు చర్చలు జరుగుతున్నాయని, జనార్దన్ కు టీడీపీ నాయకులతో ఎలాంటి సంబంధం లేదైతే ముంబైకి వెళ్లి ఎందుకు పట్టుకోలేదని నాని ప్రశ్నించారు. ఆస్తుపాస్తులు సంపాదిస్తారేమో, ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలి కొదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం ఎవడికాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు. అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్భాటం, ఈ సొల్లు మాటలు. ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీని నడిపినటువంటి జనార్దన్ అనే అతను ఆఫ్రికాలో ఉన్నా అంట, ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చాయంట, బొంబాయి నుంచి గన్నవరం వచ్చాయంట, గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్టగా మనకి ఎవరన్నా
పెళ్లికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా, ఎదురెళ్ళి ఆ గేట్ బయట వెళ్ళి ఆ రెడ్డి అని తీసుకెళ్తున్నారు. సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంటా. అసలు ఏం చేయాలి అంటే నిజంగా దొంగ అంటే మీకు వాడికి లాలూసి లేకపోతే బొంబాయిలో పట్టుకోవాలి కదా, బొంబాయిలో పట్టుకోవాలి. బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు, రన్వే మీద పట్టుకోవాలి కదా, రన్వే మీద పట్టుకోవాలా, లోపల పట్టుకోవాలి కదా సెక్యూరిటీ చెక్ దగ్గర, అక్కడ పట్టుకోవాలా. మామూలుగా ఏం చేస్తారు, మంత్రులు వీళ్ళు వస్తుంటే వాళ్ళ పిఏలను గన్మెన్ వాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో పట్టుకెళ్తుంటారు. అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు. ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలూచి పడిపోయారంటాకి వేరే సాక్ష్యం ఏమైనా కావాలని అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరూ. వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం అభివృద్ధి ప్రాంగణ పునర్నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రత్యక్షంగా సమీక్షించనున్నారు. ఆయన క్షేత్రస్థాయిలో మార్గదర్శకంగా పరిశీలన చేయడంతో పాటు ఇప్పటికే జరుగుతున్న పనుల గురించి అధికారులతో చర్చించి అవసరమైన దిశానిర్దేశాలను ఇవ్వనున్నారు. ఈ సమీక్ష ద్వారా ప్రాజెక్టు నాణ్యత, సమయపాలన మరియు స్థానిక అభివృద్ధి లక్ష్యాలు సమర్థవంతంగా అమలు కావాలని మంత్రి ఉద్దేశించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మద్యం వ్యాపారం, రాష్ట్ర పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కూటమి ప్రభుత్వం పేదల ప్రజల రక్తం, మాంసాన్ని దోచుకుంటూ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో అడుగుంటూ పోయిందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో 156 బెల్ట్ షాపులు కొనసాగుతున్నట్లు గుర్తు చేశారు. నూట 75 కాన్స్టిట్యున్సీల్లోనూ ఇవాళ కల్తీ మద్యం మీద
ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర, ఈఎస్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రం ఎక్కడికి పోతుందంటే చాలా ఘోరంగా ఉంది. ఇవాళ లిక్కర్ చూస్తుంటే ఈ లిక్కర్ని 10 రూపాయలు కూడా కాదు, కల్తీ మద్యం. ఇది ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమల్లాగా పెట్టి ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలని గుంజుకుంటున్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇంత దారుణంగా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు, ఆఖరి బీహార్లో కూడా లేదు. ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అడుగంటుకుపోయి గుండెల్ని పిండుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రజల్లో తెలియజేస్తున్నాను. నా అన్న తమ్ములకు తెలియజేస్తున్నాను, సోదరా మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి, మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి, మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇటువంటి మందు తాగి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి డబ్బే ధ్యేయంగా ఉన్నారు వీళ్ళు. డబ్బే ఈ రాష్ట్ర ప్రజలు మరణించినా ఏమైనా మాకు అవసరం లేదు, మాకు కావాల్సిన డబ్బే అన్నట్టున్నారు. ఈ తణుకులో చూడండి, మొన్ననేమో క్యాబినెట్లో లూళ్ళు మాలు వాళ్ళు మరి ఇక్కడ భూమి కావాలంటున్నారు, పరిశ్రమ దాంట్లో వాళ్ళు ఫుడ్ మన పరిశ్రమ పెడతామంటున్నారు. ఏం ఫుడ్ అంటే అది గోవధ మాంసం, గోమాంసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది ఇవ్వటానికే వెళ్ళలేదన్నారు. అటువంటిది తణుకులోనే గోవుల్ని గేదెల్ని యథేచ్ఛగా కట్ చేస్తా ఉంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. ఈ కూటమి ప్రభుత్వం, ఈ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? డబ్బుకి అమ్మిడిపోతున్నారు. మీ కుటుంబాలు తరతరాలకి కూడా శాపంగా మారుద్ది. గోహత్య మహాపాతకం అన్నది చుట్టుకుంటుంది. ఈ బాటులు పేద ప్రజలు గుండెలు పిండేస్తున్నారు. ఈ పాపాలు మిమ్మల్ని మీ పిల్లల్ని దహిస్తాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత దుర్మార్గమైన పనికి మీ మీద దొంగలు పెట్టరు, దొంగతనం చేస్తారు అంతేగాని మీరు ప్రజల గుండెల్ని, రక్తాన్ని, మాంసాన్ని పిండేస్తున్న ఈ కూటమి లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మండలంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఘోర అవమానం సంభవించింది. శ్రీశైలంలో జరిగిన నూతన ధర్మకర్తల మండలి మెంబర్ల ఆహ్వాన కార్యక్రమానికి ఆయనకు పిలుపు అందలేదు. బీజేపీకి చెందిన ఇతర మంత్రి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు పిలుపు లేకపోవడంపై నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి. మనకు అందలేనందువల్ల బుడ్డా ఎమ్మెల్యే గారు లోకల్నే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మా చెంచులంటే చాలా దయ. ఆయన లేకోకుండా నేను ప్రమాణం చేయాలని అనుకోలేదు. ఆయన ఉంటేనే నేను ప్రమాణం చేస్తాను. ఎందుకంటే మా చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో ఎక్కడున్నా కానీ చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే గారు ఉంటేనే చెంచు వాళ్ళకి చాలా అభిమానం. అందువల్ల నాకు బాధగా అనిపించి నేను అందుకోలేకపోయాను. నేను దేవస్థానం ఇవ్వగారు కానీ ఆయన చైర్మన్ కానీ పిలవలేకపోయారు. లోకల్నే ఒకరోజు ముందే వచ్చారు ఎమ్మెల్యే గారు. ఒకరోజు ముందు వచ్చినందువల్ల ఆయన పిలవలేనందుకు తెలిసింది నాకు. ఆయన పెట్టిన చెంచుల కంటే చాలా అభిమానం కాబట్టి ఆయన లేనిది నేను చేయలేకూడదని అనుకున్నాను. నా మనసు పూర్తిగా అయితే ఆయన వస్తే నేను బుడ్డా రాజశేఖర్ గారు వస్తే నేను ఖచ్చితంగా స్వీకారం చేస్తాను. విశాఖపట్నంలోని సీనియర్ అధికారులు కేవీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తాపై కొనసాగుతున్న తుఫాను ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదనంగా అన్నమయ్య, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడతాయని సూచించారు. నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తుఫానుతో కూడిన వర్ష ప్రభావం కొనసాగుతుందని కేవీ శ్రీనివాసరావు తెలిపారు. వస్తున్నాయి. అలాగే అవి ప్రస్తుతం అయితే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నెక్స్ట్ 2 to 3 days విత్డ్రా అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు మనం చెప్తున్నాం. అలాగే మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే ఇంకా నైరుతి ఋతుపవనాలు ఇంకా యాక్టివ్గానే కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ సైట్లో అయితే ఒక అపరేట్ సైక్లోనిక్ సర్క్యులేషన్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ నైరుతి బంగాళాఖాతంలో కూడా నిన్నటి వరకు కంటిన్యూ అవుతున్నటువంటిది ఈ అపరేట్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఇంకా అది బిట్వీన్ 1.5 అండ్ 3.1 కిలోమీటర్ సైట్లో కంటిన్యూ అవుతుంది. వీటి అన్నిటి యొక్క ప్రభావం చేత ఇంకా నెక్స్ట్ 2 days వరకు కూడా ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోను రాయలసీమలోను కూడా పలు ప్రాంతాల్లో ఒక మాస్టర్ వర్షాలు, అలాగే కొన్ని ప్రాంతాలకి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ మజ్లిస్ మధ్య పోటీ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అనుమానాలను వ్యక్తం చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారని, గతంలో అదే అభ్యర్థి మజ్లిస్ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మజ్లిస్ అధినేతను కలిసిన విషయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాల్సిందేనని రామచంద్రరావు సూచించారు. సమక్షంలో ఖమ్మం, దేవరకొండ జిల్లా నుంచి పలువురు వైద్యులు, వ్యాపారవేత్తలు బీజేపీలో చేరారు. మరి ఇవాళ సాయంకాలం కానీ రేపటి వరకు కూడా మా అభ్యర్థి ప్రకటించాం మేము. అది పార్లమెంటరీ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారిక పూర్తిగా ఇక్కడ దాన్ని అనౌన్స్మెంట్ చేయడం ఉంటుంది. కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా, లేకుంటే మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ డైరెక్ట్ గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈయన ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. గతంలో ఇదే ఎంఐఎం కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా కాపురం చేసింది. వాళ్ళ మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు. ఎంఐఎం వాళ్ళ స్థానం 2వ స్థానం వచ్చినప్పుడు కూడా పోటీ చేయకుండా వాళ్ళ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నాడు. అంటే ఇది ఒక జూబ్లీ హిల్స్ ప్రజల మీద ఇది మోసపూర్వకమైన చర్చగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్తో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్లో వాళ్ళ క్యాండిడేట్ పంపించి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం లేదు. ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నూతన వధూవరులు నాని నితిన్ దంపతులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను సక్రమంగా ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను లక్ష్మీ ప్రణతి నూతన దంపతులు అందుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో రైతులు పడిన కష్టాలు, అవమానాలు చూశానన్న సీఎం. హైదరాబాద్ తరహాలో అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ. జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తోందన్న కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓటర్ ఐడి కార్డులు పంచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడి. ఇప్పుడు దొంగ ఓటర్లను నమోదు చేయించి గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్య. చేయని తప్పుకు శిక్ష అన్యాయం అంటూ కోటా వినూత కన్నీళ్లు. తప్పుడు ప్రచారంతో బాధపడుతున్నారని కోటా వినూత వీడియోలో స్పందన. మేము చంపామని వార్తలు తప్పు అని స్పష్టం. త్వరలో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానన్న కోటా వినూత. మేడారం అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి సమీక్ష. భక్తుల సదుపాయాల పనులు సమయానికి పూర్తి చేయమన్న ఆదేశం. మహాజాతర ఏర్పాట్లపై అధికారులు మంత్రి సమీక్ష. నాణ్యతతో పనులు చేయాలని సూచించిన మంత్రి పొంగులేటి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి IBTV.